అర్ధరాత్రి పిలుపు 9వ భాగం. డిటెక్టివ్ యుగేందర్ అసిస్టెంట్ రాజు కన్సల్టింగ్ రూమ్లో యుగేందర్ బల్ల సొరుగులు, పుస్తకాలు అన్నీ జాగ్రత్తగా వెదికాడు. యుగేందర్ ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారు, సూచన ఏమైనా కనిపిస్తుందేమోనని ఆశతో వెతికాడు. గంటసేపు వెతికి విసిగి రివాల్వింగ్ కుర్చీలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. యుగేందర్ అదృశ్యం కావడం తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. తనకై తను అదృశ్యమైతే యుగేందర్ ఆ తర్వాత ఎప్పుడో వీళ్ళు చూసుకొని తనకి ఫోన్ చేయడమో ఇంకో విధంగా కబురు చేయడమో చేసేవాడు. ఆ రాత్రి అర్ధరాత్రి మాయమైన యుగేందర్ జాడ ఇంతవరకు తెలియలేదు. మొదట్లో అంతా ఒక పెద్ద జోక్ అనుకున్నాడు తను. ఆ అర్ధరాత్రి టెలిఫోన్ మ్రోగింది. చాలాసేపు మ్రోగింది. నిద్రలేచాడు. అంతసేపు టెలిఫోన్ మ్రోగినా యుగేందర్ ఎందుకు నిద్ర లేవలేదు అనే సంశయం కలిగినా వెళ్ళి రిసీవర్ తీశాడు. హలో హలో, ఐజీ రంగదొరై స్పీకింగ్. నేను యుగేందర్ అసిస్టెంట్ రాజును అన్నాడు. రంగదొరైతో తనకు పరిచయం ఉంది అంతే. తెలుసు, చాలా ఘోరం జరిగింది. ఏమిటది అడిగాడు రాజు. యుగేందర్ గారు అడిగాడు ఆదుర్దాగా. గవర్నర్తో మాట్లాడుతున్నారు రాజ్భవన్లో. మిమ్మల్ని నిద్రలేపి చెప్పేందుకు వ్యవధి లేకపోయింది. నా కారులో నేనే తీసుకువెళ్ళాను. ఏం జరిగింది అడిగాడు రాజు. ఈ రాత్రి అర్ధరాత్రి ముఖ్యమంత్రిని ఎవరో హత్య చేశారు. గుడ్ గాడ్ అన్నాడు రాజు. ఈ దుర్వార్త ఇంకా ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికి రహస్యంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో 2 బలమైన రాజకీయ పార్టీలు ఉన్నాయని తెలుసుగా. ఈ దుర్వార్త తెలిసిన మరుక్షణం ఆ పార్టీల వాళ్ళు ఒకరిని ఒకరు చంపుకుంటారు. హింసాకాండ, అరాచకం ఏర్పడుతుంది. అందువల్ల ముందుగా తగిన కట్టుదిట్టాలు ఏర్పాటు చేసి సెంట్రల్ రిజర్వ్ పోలీసు సిబ్బందిని పిలిపించి తర్వాత ఈ వార్త ప్రకటించాలని నిర్ణయించారు. అవును, అది వివేకమైన పని. యుగేందర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. నేను కాసేపట్లో వస్తాను, తయారుగా ఉండండి అన్నాడు ఐజీ. రాజు రిసీవర్ పెట్టేశాడు. యుగేందర్ తను స్వయంగా ఎందుకు ఫోన్ చేయలేదు? తనని నిద్రలేపి కూడా తీసుకొని వెళ్ళే వ్యవధి లేకపోయిందా? ఇలాంటి సందేహాలు రాజుకు కలగలేదు. రంగదొరై స్వయంగా వచ్చి యుగేందర్ని తీసుకువెళ్ళాడు. గవర్నర్తో మాట్లాడుతూ ఉండటం వల్ల తనే ఫోన్ చేయడానికి యుగేందర్కి వ్యవధి లేక రంగదొరైకి చెప్పి ఉండాలి. దేశానికి ఇలాంటి విపత్తులు కలిగినప్పుడు ఉన్నత రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు యుగేందర్ సహాయాన్ని కోరడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యమంత్రిని ఎవరో హత్య చేశారని తెలియగానే రాజు కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ ముఖ్యమంత్రి అందరి ముఖ్యమంత్రులు లాంటి వాడు కాడు. పదవీ వ్యామోహం అసలు లేదు. రాష్ట్ర ప్రజలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని పట్టడం వల్లే ఆ పదవీ భారం తీసుకున్నాడు. అంతేకాదు, లంచగొండితనం, బంధుప్రీతి, రాజకీయ కుట్రలు ఆయనకు అసలు లేవు. ఏది చేసినా ఎలా చేసినా ప్రజల హితవు కోరే చేస్తాడు. ఆకలితో ఏ ఒక్క మనిషి బాధపడినా భరించలేని దయామయుడు. నైతిక విలువలకి, స్వార్థరాహిత్యానికి, దేశ సేవకి, ప్రజా సంక్షేమానికి కంకణం కట్టుకున్న మనిషి. ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడు కాడు, ప్రజానాయకుడు. యుగేందర్కి, రాజుకి ముఖ్యమంత్రితో చాలా స్నేహం ఉన్నది. తరచూ పరిపాలన గురించి యుగేందర్తోనూ తనతోనూ సంప్రదించేవాడు. అలాంటి ఉత్తముణ్ణి హత్య చేశారు. ఆశ్చర్యం ఏముంది? గాంధీని హత్య చేసిన దేశంలో మేడ మీద దీపాలు వెలుగుతున్నాయి, హాలులో దీపాలు వెలుగుతున్నాయి. దీపాలు ఆర్పాలని రాజుకు స్ఫురించలేదు. ఒక రకమైన గుబులు అలుముకుంది. ఐజీ రంగదొరై రాక కోసం కాచుకున్నాడు. రంగదొరై వచ్చి రావడంతో తన భుజం మీద చెయ్యి వేసి ఇంతటి ఘోరం జరుగుతుందని అనుకోలేదు అని విచారం వెలిబుచ్చాడు. తను అవును అన్నాడు. తర్వాత మాటల్లో తెలిసింది, ముఖ్యమంత్రిని ఎవ్వరూ హత్య చేయలేదు. అది అబద్ధము. తనకు ఫోన్ చేసింది ఐజీ రంగదొరై కాదు, ఇంకెవరో. యుగేందర్ హత్య చేయబడ్డారని పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ కాల్ రావడం, తను వెంటనే బయలుదేరి రావడం చెప్పాడు. అర్ధరాత్రి ఏమిటి ప్రాక్టికల్ జోక్? ఎందుకు యుగేందర్ ఏమయ్యారు అని ఆలోచిస్తూ ఉండగా నగరంలో జరిగిన మరో 2 హత్యల గురించి ఐజీకి రిపోర్టు వచ్చింది. ఒకటి, ప్రఖ్యాత సినిమా తార అరవింద హత్య. 2వ హత్య సేట్ గోవిందదాస్. ఈ 2 హత్యలకు యుగేందర్ హత్య చేయబడ్డారన్న పుకారుకి అతను అదృశ్యం కావడానికి సంబంధం ఉన్నదా? యుగేందర్ హత్యలు జరిగిన ఆ ప్రదేశాలకు వెళ్ళారా? లేదని తేలింది. యుగేందర్ ఆ రాత్రి నుంచి మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. ఏదో రహస్యమైన, అతి రహస్యమైన పని మీద వెళ్ళి ఉండాలి.
అవకాశం దొరకగానే తనకు ఫోన్ చేస్తారు లేదా వస్తారు అని కాచుకొని ఉన్నాడు రాజు. 1, 2, 3 రోజులు గడిచిపోయాయి. యుగంధర్ జాడలేదు. రాజుకు ఆదుర్ద ఎక్కువైంది. తనతో చెప్పకుండా ఇలా ఆయన ఎప్పుడూ అదృశ్యం కాలేదు. ఎంత రహస్యమైన కేసైనా తనకి వివరాలు చెప్తాడు. తనకి ఆయనకి మధ్య రహస్యాలు లేవు. ఇలాంటి అయోమయంలో తను కాత్య సతమతం అవుతూ ఉండగా తనని కాత్యాని మిలిటరీ ఇంటెలిజెన్స్ వారు బందీలుగా తీసుకువెళ్ళారు. నమ్మడు యుగంధర్ శత్రువులతో. ఎవరో ఆ శత్రువులు చేతులు కలిపి దేశంలో ప్రజాస్వామ్యం కూలద్రోసి సైనిక పరిపాలన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు ఎందుకు అనుకున్నారు? ఆయన్ని అనుమానించేందుకు ఏమిటి వాళ్లకు ఉన్న ఆధారాలు? అడిగితే చెప్పలేదు. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్ కూడా అదృశ్యమయ్యాడు. మిలిటరీ ఇంటెలిజెన్స్ వారి వైఖరిని బట్టి భండార్కర్ కూడా యుగంధర్తో చేతులు కలిపారని అనుకోవాలి. ఏ గాలివార్తో విని ఏ ఆధారం లేకుండా బాధ్యత గల మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు యుగంధర్ని అనుమానించరని రాజుకు తెలుసు. అంతేకాదు యుగంధర్ దేశ క్షేమానికి ప్రమాదకరంగా తయారయ్యారని వారికి నిర్ధారణగా తెలిసి ఉంటేనే కానీ యుగంధర్ని చంపమని ఆదేశాలు ఇవ్వరు. అంటే యుగంధర్ దేశద్రోహ? నమ్మలేడు. అయితే ఎవరో చాలా పటిష్టమైన కుట్ర పన్నారు. యుగంధర్ దేశద్రోహి అని అధికారులు నమ్మేందుకు సాక్ష్యాలు సృష్టించారు. యుగంధర్ని హతమార్చడానికి చాలా ప్రయాసపడుతున్నారు. ఎవరు వాళ్ళు? ఆ ప్రశ్న కన్నా ముఖ్యమైన ప్రశ్న ఎందుకు? యుగంధర్ని హతమార్చడం వల్ల వాళ్లకు కలిగే ప్రయోజనం ఏమిటి? తర్వాత ప్రశ్న, యుగంధర్ ఏమయ్యారు? శత్రువుల చేతికి చిక్కారా? వాళ్ళ బందీగా ఉన్నారా? అలా అనుకోవడం హేతువాదానికి విరుద్ధం. యుగంధర్ శత్రువుల చేతికి చిక్కి ఉంటే అతన్ని హతమార్చి ఉండేవారు. యుగంధర్ని చంపడానికి ఇంత వ్యూహం నిర్మించవలసిన అవసరం లేదు. ఆయన ఎక్కడో ఏ మారువేషంలోనో ఏ సందుగొందుల్లోనో తిరుగుతున్నాడు. క్షణం ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ప్రాణాలను రక్షించుకుంటూ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఆయన తనకి ఎందుకు ఫోన్ చేయలేదు? ఫోన్ చేయడానికి అవకాశం లేకపోయిందా? ఎందుకు అవకాశం ఉండదు? ఎంత ఆలోచించినా ప్రశ్నలకు ప్రశ్నలే సమాధానాలుగా వస్తున్నాయి. అయోమయంగా ఉంది. ఆలోచించి రాజు మెదడు వేడెక్కింది. మూలుగుతూ గడియారం 12 గంటలు కొట్టింది. ఆఖరి గంట కొట్టిన తర్వాత టెలిఫోన్ గనగన మ్రోగింది. హల్లో అన్నాడు రాజు. పిలుపు వినగానే రాజులో సంతోషం, ఆశ, ధైర్యం, ఉత్సాహం పొంగిపోయాయి. ఎస్ సార్, రాజునే. ఎక్కడి నుంచి? ఇన్ని రోజులు ఏమయ్యారు? అడిగాడు. అదంతా పెద్ద కథ. మనం కలుసుకోవాలి. ఎక్కడికి రమ్మంటారు? అడిగాడు రాజు ఆతృతతో. నేను దేశద్రోహిని అని అధికారులు భావిస్తున్నారు. నేను దొరికితే నన్ను అరెస్టు చేయమని లేదా చంపమని ఆదేశాలు ఉన్నాయి. తెలుసు సార్. అందువల్ల చాలా జాగ్రత్తగా సంచరించాలి. నువ్వు ఎక్కడికి వస్తున్నది ఎవ్వరికీ చెప్పకూడదు. ఎవ్వరు గుర్తుపట్టకుండా వేషం మార్చుకో. నిన్ను ఎవరు వెంటాడటం లేదని నిర్ధారణ చేసుకో. ఆ తర్వాతే నన్ను కలుసుకోవడానికి రా. ఎక్కడికి? అడిగాడు రాజు. బీచ్ రోడ్డు మీద మెరీనా దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం. అక్కడికి రానా? అడిగాడు రాజు. అక్కడి నుంచి ఎడమవైపు వెళ్ళి 4 ఎలక్ట్రిక్ దీపస్తంభం క్రింద నిలబడు. వస్తున్నాను, త్వరగా రా. నేను వెలుగులోకి రాలేను. రాజు రిసీవర్ పెట్టేశాడు. గబగబా మేడమెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. అద్దం ముందు మేకప్ బాక్స్ తెరిచాడు. త్వరగా మార్చుకుంటున్నాడు రూపాన్ని. అప్పుడు కలిగింది అనుమానం. తనకు ఫోన్ చేసింది యుగంధరేనా? కంఠస్వరం యుగంధర్దే. తనకి పరిచయం ఉన్న యుగంధర్ కంఠస్వరాన్ని మార్చి ఇంకొకరిలా మాట్లాడగల నేర్పర్లు, వెంట్రిలాక్విస్టులు ఉన్నారు. అలా ఇంకెవరైనా మాట్లాడి ఉండవచ్చు. తను ఎంత పొరపాటు చేశాడు? తనకి యుగంధర్కి మాత్రమే తెలిసిన గుర్తు ఏదైనా అడగవలసింది. అప్పుడు నిజం బయటపడేది. సందేహం కలిగినంత మాత్రాన మేకప్ చేసుకోవడం మానలేదు రాజు. తను కలుసుకోబోతున్న మనిషి యుగంధర్ అయితే సరి. లేదు, ఎవరో శత్రువు తనను బంధించడానికో చంపడానికో పన్నాగాన్ని పన్ని ఉంటే దానికి తను తయారుగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రూపం మార్చుకున్నాడు. జేబుల్లో, బూటుల్లో రకరకాల ఆయుధాలు దాచుకున్నాడు.
చేతనున్న గడియారం తీసేసి ఇంకొక చేతి గడియారం పెట్టుకున్నాడు. ఆ అర్ధరాత్రి ఇంట్లోంచి బయలుదేరాడు రాజు. సైరన్ ఊదుకుంటూ సిసిర్ల భవనంలోకి వచ్చి ఆగింది పోలీస్ కార్. వెనకే 2 పోలీస్ వ్యాన్లు వచ్చాయి. మోటార్ సైకిల్స్ మీద 2 పోలీసులు దిగారు. అదే సమయానికి ఆ ఇంట్లో దీపాలు వెలిగాయి. టోటల్ ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్ అయి ఉండాలి అన్నాడు సిసిర్ల పెద్ద కొడుకు. అది సరే, రేడియోలో ఏదో విషాద వార్త అన్నారు, ఏమిటో అది అడిగాడు సిసిర్ల అల్లుడు. టోటల్ ఫెయిల్యూర్ కనుక బహుశా ఆల్ ఇండియా రేడియో కేంద్రంలో కూడా ఎలక్ట్రిసిటీ పోయి ఉంటుంది, అందుకే ఏమీ వినిపించలేదు. నాన్ సెన్స్, పోతే ఈ ఊర్లో పోయి ఉంటుంది, మిగతా అన్ని రేడియో స్టేషన్లు ఎందుకు మూగపోయాయి అన్నాడు ఇంకో కొడుకు. ఇప్పుడు పెట్టి చూడండి అన్నది సిసిర్ల భార్య. సిసిర్ల కిటికీలోంచి చూస్తున్నాడు. వాళ్ళ సంభాషణ పట్టించుకోలేదు. పోర్టికోలో పోలీస్ వ్యాన్ ఆగడం, అందులోంచి ఐజీ నగర్వాల్ దిగడం చూసి ఒక నిట్టూర్పు వదిలాడు. ఐజీ మరొక 2 ఉన్నత పోలీసు ఉద్యోగులు లోపలికి రాగానే అందరూ ఆశ్చర్యంతో వాళ్ళనే చూశారు. కంగారు పడకండి, నేను నా మిత్రుడు నగర్వాల్ని వెంటనే రమ్మన్నాను, ఒక ముఖ్య విషయం చర్చించడానికి అన్నాడు సిసిర్ల. వెల్కమ్ టు ది పార్టీ అన్నాడు సిసిర్ల పెద్ద కొడుకు. థ్యాంక్ యూ అని నగర్వాల్ సిసిర్ల దగ్గరికి వెళ్ళి విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ రిటర్న్స్ అన్నాడు. మిస్టర్ నగర్వాల్, రేడియోలో ఇప్పుడే ప్రకటించారు ఏదో విషాద వార్త అని, ప్రజలను శాంతియుతంగా ఉండమని. ఏమిటా విషాద వార్త అడిగాడు సిసిర్ల కొడుకు. నాకేమి తెలియదే అన్నాడు నగర్వాల్. అదేమిటి, ఉన్నత పోలీస్ అధికారులు మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? తెలియకపోతే కనీసం తెలుసుకోవాలి కదా అన్నాడు సిసిర్ల అల్లుడు. రేడియోలో విన్న ఆ ప్రకటన ఏమిటి అన్నాడు నగర్వాల్. సిసిర్ల కొడుకు దీపాలు ఆరిపోవడం, తర్వాత రేడియోలో ప్రకటన గురించి వివరంగా చెప్పాడు. మీ టెలిఫోన్ అంటూ నగర్వాల్ టెలిఫోన్ రిసీవర్ తీసి ఆఫీస్కు ఫోన్ చేశాడు. డిప్యూటీని అడిగాడు. 5 నిమిషాల పాటు అవతలి మాటలు విని రిసీవర్ పెట్టేశాడు. అంతకుముందున్న చిరునవ్వు లేదు. అటువంటిదేదీ జరగలేదు. స్టూపిడ్ మిస్టేక్. న్యూస్ రీడర్ వార్తలు చదువుతుండగా ప్రధాని హత్య చేయబడ్డారని ఫ్లాష్ న్యూస్ కార్డు అందించారట. ఆ వార్త చదువుతూ ఉండగానే అది అబద్ధమని తెలిసి సౌండ్ ఇంజనీరింగ్ ఉద్యోగులు స్టేషన్ ప్రసారాన్ని ఆపుదల చేశారు, అంతే అన్నాడు. అంత అబద్ధమైన వార్తని ఫ్లాష్ న్యూస్ కింద ఇచ్చిన ఉద్యోగిని పట్టుకున్నారా అడిగాడు సిసిర్ల. పట్టుకునే ఉంటారు, సిబిఐ వాళ్ళు వెళ్ళారట అన్నాడు నగర్వాల్. మై డియర్ నగర్వాల్, మీరు పూర్తి నిజం చెప్పడం లేదు, దాస్తున్నారు అన్నాడు సిసిర్ల. దాస్తున్నానా? ఎందుకు అలా అనుకుంటున్నారు అడిగాడు నగర్వాల్. ఆ విషయం గురించి మీకన్నా నాకు ఎక్కువ తెలుసు గనుక. ఏమిటి తెలుసు అడిగాడు నగర్వాల్. నేను కోరినట్టు సాయుధ పోలీసులను కూడా తీసుకొని వచ్చారా అన్నాడు నగర్వాల్. దయచేసి నా ఆఫీస్ గదిలోకి రండి అని సిసిర్ల నగర్వాల్ని తన ఆఫీస్ గదిలోకి తీసుకొని వెళ్ళాడు. మిస్టర్ సిసిర్ల, మీ ప్రవర్తన విచిత్రంగా ఉంది అన్నాడు నగర్వాల్ కూర్చున్న తర్వాత. మీరు నాకు ఒక వాగ్దానం ఇవ్వాలి. ఏమిటది? నేను మీకు ఒక ముఖ్య విషయం చెప్తాను. ఆ విషయం చెప్పిన మరుక్షణం నుంచి నాకు, ఈ ఇంట్లో ఉన్న నా బంధువులకు ఏ ఆపద రాకుండా 24 గంటలు పోలీస్ రక్షణ. అంటే ఒకరో ఇద్దరో కాదు, చాలామంది. ఇంటి దగ్గరే కాదు, ఇంటి మీద బాంబులు విసిరే అవకాశం కూడా లేనంత దూరాన్న కూడా పోలీస్ రక్షణ కల్పిస్తానని హామీ ఇవ్వగలదా అడిగాడు సిసిర్ల. చాలా విచిత్రమైన కోరిక కోరుతున్నారు. మీరు చెప్పే విషయాన్ని బట్టి నిర్ణయించాలి కదా అన్నాడు నగర్వాల్ నవ్వుతూ. నేను బుద్ధి లేని వాణ్ణి కాను. వయస్సు మళ్ళినా ఇంకా మతి స్థిమితం పోలేదు. అవసరం గనకే అడిగాను. వాగ్దానం ఇవ్వకపోతే నేను ఏమి చెప్పలేను అన్నాడు సిసిర్ల. నేను బాధ్యత గల ఉన్నత పోలీస్ ఉద్యోగిని. మంచి చెడ్డలు నిర్ణయించగల జ్ఞానం, అవసరం అనుకుంటే మీరు కోరిన రక్షణ కన్నా ఎక్కువ రక్షణ ఏర్పాటు చేసే సమర్థత నాకు ఉన్నాయని మీరు ఎందుకు నా మీద ఆ మాత్రం నమ్మకం పెట్టుకోలేదు అడిగాడు నగర్వాల్. సిసిర్ల నవ్వుతూ, వాగ్ వివాదాలతో మనం కాలం వృధా చేస్తున్నాం. సరే, మీ మీద నమ్మకం ఉంచి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అన్నాడు సిసిర్ల. చెప్పండి అన్నాడు నగర్వాల్.
అంతలో పెద్ద చప్పుడు, ఎక్కడో ఏదో విరిగిపడిన చప్పుడు, కేకలు, గందరగోళం. హోటల్ కాంటినెంటల్లో రూమ్ నెంబర్ 13కి 10 మంది ఒక్కరొక్కరే విడివిడిగా చేరుకున్నారు. గది చీకటిగా లేకపోయినా వెలుగు అట్టే లేదు. బల్లకి చెరొక వైపు 5 చొప్పున కూర్చున్నారు. 5 నిమిషాల తర్వాత అధ్యక్షుడి స్థానంలోకి ఒక మనిషి రావడం, మిత్రులారా, మన ఆశయం సాధించేందుకు మీరందరూ ధారాళంగా ఇచ్చిన విరాళాలకి ముందు నా ధన్యవాదాలు చెప్తున్నాను. అతను మాట్లాడటం లేదని, ఆ మాటలు టేప్ రికార్డర్లోంచి వస్తున్నాయని అందరికీ తెలుసు. మన సభ్యులలో తన దుష్ప్రవర్తన వల్ల మిస్టర్ మోహన్ ప్రాణాలు కోల్పోవటం చింతించవలసిన విషయం. అంతకన్నా చింతించవలసిన విషయం మరొకటి ఉన్నది. మన సభ్యులలో ఒకరైన మిస్టర్ సిసిర్లా మనకు ద్రోహం తలపెట్టాడు. మన పథకం గురించి, మన ప్రయత్నాల గురించి అధికారులకు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అతని ప్రయత్నం ఫలించి ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఇలా కలుసుకునే వాళ్ళము కాము. ఈ హోటల్నే పోలీసులు చుట్టుముట్టేవాళ్ళు. అందరూ ఈ గదిలోకి వచ్చిన తర్వాత అందరినీ అరెస్టు చేసేవాళ్ళు. థ్యాంక్ గాడ్, సిసిర్లా ద్రోహం తలపెట్టడానికి ముందరే తెలియటం వలన తగిన చర్య తీసుకోవడానికి అవకాశం కలిగింది. అంటే సిసిర్లాని చంపేశారా? అడిగాడు ఒక సభ్యుడు. సిసిర్లా ఏమయ్యాడు అనేది మీకు కానీ నాకు కానీ ముఖ్యమైన విషయం కాదు. మన కిటుకు రహస్యాలను కాపాడేందుకు, మన రహస్యాలను బయటపెట్టే వాళ్ళ నోళ్లు మూసేందుకు వేరే ఇంకొకరు ఉన్నారు. కాబట్టి సిసిర్లా గురించి మనం చర్చించడం అనవసరం. అతన్ని గురించి మీకు ఎందుకు చెప్పానంటే, అటువంటి ద్రోహం మీరు ఎవరు తలపెట్టడం క్షేమం కాదని వారించేందుకు. నిశ్శబ్దం. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఈరోజు అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య కారణం ఉన్నది. చెబుతాను వినండి. అందరూ చెవులు రెక్కించుకొని కాచుకున్నారు. మనం తీసుకురావాల్సిన మార్పుకి ఒకరోజు, అంటే ఒక తేదీ నిశ్చయించాలి. అప్పటికి అన్ని ఏర్పాట్లు జరగాలి. ఎక్కువ రక్తపాతము, అల్లర్లు, అరాచకం కలగకుండా పరిపాలనా యంత్రాంగం చేజింకించుకోవాలి. దానికి ముందుగా మీకు ఇంకా వాక్యం పూర్తి చేయకముందే బల్ల మీద ఉన్న ఒక ఎర్ర దీపం ఒక్కసారిగా వెలిగి ఆరిపోయింది. అంతే. సమావేశం ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాను. మీరందరూ తక్షణం వెళ్ళిపోండి అని అతను చటుక్కున లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే, ఏమిటి జరిగింది, ఎందుకంత కంగారుగా వెళ్ళిపోయారు, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. అంతలో తలుపు తెరుచుకున్నది. దయచేసి ఒకరొకరే గదిలోంచి బయటికి రండి అన్న మాటలు వినిపించాయి. ఆ 10 మంది మొహాలలో నెత్తురు చుక్కలేదు. అధికారులకు తెలిసిందా? పట్టుకుంటున్నారా? తమకు ఇష్టమై ఈ ముఠాలో చేరలేదని, బలవంతాన ప్రాణభయం వల్ల చేరామని చెబితే నమ్ముతారా? ఒక్కరొక్కరే ఆ గది రూమ్ నెంబర్ 13లోంచి బయటికి వెళ్ళారు. తను కలుసుకోబోయే మనిషి శత్రువో మిత్రువో తెలియదు కనుక జాగ్రత్తలు తీసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు రాజు. స్కూటర్ ఎక్కి బయలుదేరాడు. కానీ బీచ్ రోడ్డు వరకు స్కూటర్ మీద వెళ్ళలేదు. బర్త్స్ బ్రిడ్జి ప్రాంతంలో స్కూటర్ని ఒక చెట్టు వెనుక ఆపి కాలినడక బయలుదేరాడు రాజు. చీకట్లో వీధి దీపాల వెలుగులో వెళ్లకుండా నీడలా కదులుతూ ముందుకు సాగాడు. గాంధీ ప్రతిమ దగ్గరికి కూడా వెళ్ళలేదు. కాస్త దూరంగానే ఆగి చీకటిని తోడుగా పెట్టుకొని రోడ్డు క్రాస్ చేసి అవతలి వైపుకు వెళ్ళి పేవ్మెంట్ మీద ఆగకుండా ఇసుకలోకి దారి తీశాడు. అక్కడ కటిక చీకటి. ఆ చీకట్లోనే నడుస్తున్నాడు. 1, 2, 3, 4. అది 4వ దీపం. ఆ దీపం కింద నిల్చున్నాడా యుగేందర్? శత్రువా? ఎవరైతేనేం తను బయట పడకూడదు. అయినా తను అక్కడికి వచ్చినట్టు తెలియజేయాలి. ముందు ఆలోచించుకున్నాడు. ఇసుకలోనే నిల్చొని రివాల్వర్ లాంటిది తీసి ఆ దీపం వైపు గురిపెట్టి మీట నొక్కాడు. దన్నుమని చప్పుడైంది. ఎవరు ఆ ప్రాంతాల ఎక్కడున్నా ఆ చప్పుడు వింటారు. యుగేందర్ అయితే తన అనుమానం ఆధారం చేసుకొని ముందుకు వచ్చి తనని పిలుస్తాడు.
యుగంధర్ కాక తనకి హాని తలపెట్టిన శత్రువే అయితే చూడాలి ఏం చేస్తాడో. 5 నిమిషాలు గడిచాయి. ఎవరు ఆ ప్రాంతానికి రాలేదు. పోనీ తనలా ఎవరో ఒక రాయి అయినా ఆ దీపస్తంభం మీద విసరలేదు. ఏం చేయాలి? తనే ముందు వచ్చాడేమో, ఇంకా యుగంధర్ రాలేదేమో, ఏవైనా ఆటంకాలు ఏర్పడ్డాయేమో. 10 నిమిషాలు కాచుకున్నాడు. మళ్ళీ ఆ రివాల్వర్ తీశాడు. మళ్ళా పేల్చాడు. మళ్ళీ ధన్నుమని చప్పుడైంది. ఈసారైనా ఎవరైనా వస్తారా, ఎవరైనా బదులు పలుకుతారా అని ఆలోచిస్తున్నాడు రాజు. బాగా గురిపెట్టి పేల్చగలరు అన్న మాటలు దగ్గరలో వినిపించాయి వెనక నుంచి. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు రాజు. తిరుగుతూ ఉండగానే రాజు మెడ మీద ఒక దెబ్బ పడింది. అది సామాన్యమైన దెబ్బ కాదు. సామాన్యుడు తట్టుకోగలిగిన దెబ్బ కాదు. మెడ విరిగి తల వెనక్కి వాలిపోయి నేలవాలే దెబ్బ. కానీ రాజు సామాన్యుడు కాదు. వెనక్కి తిరుగుతున్నప్పుడు ఆలోచించకుండానే అతని శరీరం అటువంటి ఆపదను పసికట్టింది. మెడను పక్కకి తిప్పేశాడు. అలా తిప్పడం వల్ల ఆ దెబ్బలోని బలమంతా మెడకి తగల్లేదు. కానీ ఆ దెబ్బకు కింద పడ్డాడు. పడుతూ తన ముందు ఉన్న ఆకారాన్ని కాళ్ళు పట్టుకొని లాగాడు. అలా లాగగానే ఆ మనిషి కూడా తనతో కింద పడటం జరిగింది. మీద పడగానే ఆ మనిషిని తన 2 చేతులతో బంధించాడు రాజు. ఆ మనిషి యుగంధర్ కాదని రాజుకు నిశ్చయంగా తెలిసిపోయింది. యుగంధర్ అయితే తనని కొట్టడు. తను రాజు కాడు అనే అపోహతో తనని కొట్టినా తను కింద పడినప్పుడు కాళ్ళు లాగితే తన మీదికి పడిపోరు యుగంధర్. అలా కింద పడేయగల బలం తనకి లేదు. కదలకుండా తనని ఏమీ చేయకుండా ఆ మనిషిని తన 2 చేతుల్లో కావలించుకున్నట్టు బంధించి పెట్టాడు రాజు. ఆ మనిషి అచేతనంగా ఊరుకోలేదు. 2 కాళ్ళతో రాజు కాళ్ళ మడమల మీద బూట్స్ కాళ్ళతో నొక్కడం వల్ల విపరీతమైన నొప్పి, నరాల బలహీనం కలుగుతుంది రాజుకి. ఈ పట్టు యుగంధర్ తనకి నేర్పారు. ఎవరైనా శత్రువు ఉపయోగించినప్పుడు ఏం చేయాలో కూడా చెప్పారు. రాజు కాళ్ళను వంచేసి మోకాళ్ళతో తనతో పాటు ఇసుకలో ఉన్న ఆకారం కడుపులో నొక్కాడు. అలా నొక్కగానే తన కాలి మడమల మీద నొక్కడం ఆగిపోయింది. అయితేనేం ఆ మనిషి 2 చేతులతో తన మోకాళ్ళ దగ్గర ఏదో నరం మీద గుచ్చడం వల్ల తన చేతుల్లో పట్టు తప్పిపోతుంది. నొప్పి భరించలేక పక్కకి తిరిగాడు రాజు. తిరుగుతున్నప్పుడు ఆ మనిషిని తనతో పాటు దొర్లించాడు. ఆ మనిషి రాజు ఇద్దరు రొప్పుతున్నారు. అలా పక్కకి దొర్లుతున్నప్పుడు రాజు గ్రహించాడు, శత్రువుకు చాలా పట్లు తెలుసు, కానీ బలం తక్కువ. శత్రువు బరువు ఉన్నవాడు కాదు. తన మీద నుంచి పోట్లాడుతున్నప్పుడు అర్థమైంది ఆ విషయం రాజుకి. రాజుకి కోపం ఎక్కువైంది. ఎవరో అర్భకుడా తనని బందీ చేయడానికి వచ్చింది. ఒక చెయ్యి ఆ మనిషి మీద నుంచి తీసేసి మోచేతితో ఆ మనిషి గడ్డం కింద మెడ మీద ఆనించి బలం కొద్దీ నొక్కడం ప్రారంభించాడు. రాజు అలా ఒక 1/2 నిమిషం నొక్కితే చాలు, ఊపిరి ఆడక ప్రాణం పోతుంది ఎవరికైనా. ఆ మనిషిని చంపడం రాజు ఉద్దేశ్యం కాదు. ఆ మనిషిని పట్టుకోవాలి, పట్టుకొని నిజం కక్కించాలి. ఊపిరి ఆడక ఆ మనిషి సతమతం అవుతూ ఉంటే రాజు కొద్దిగా బరువు సడలించి 2వ చేతితో ఆ మనిషి మెడ వెనుక నుంచి పట్టుకున్నాడు. పట్టుకొని మెడను అటు ఇటు తిప్పి మెడ వెనుక నుంచి పట్టుకున్నాడు. అరక్షణం ఆ నరాన్ని నొక్కితే చాలు స్పృహ పోతుంది. ఆ మనిషికి స్పృహ పోయిన తర్వాత అంతలో కళ్ళల్లో ఇసుక పడింది. ఆ మనిషి గుప్పిట్లో ఇసుక తీసుకొని కళ్ళల్లోకి విసిరిన విషయం గ్రహించడానికి తెలివితేటలు అనవసరం. మండుతున్న కళ్ళు, రెప్ప మూసినా తెరిచినా ఉరుచుకుపోతున్న బాధ. ఆ మనిషి మెడ మీద నుంచి పట్టు వదిలేశాడు. కళ్ళు నలుపుకుంటున్నాడు. స్టూపిడ్గా కళ్ళు అలా నలుపుకోక, రక్తం వస్తుంది, కళ్ళు మూసుకొనే ఉంచుకో, కళ్ళల్లో ఇసుక తీసేస్తాను అన్న మాటలు వినిపించాయి. తీయని కంఠస్వరం. అప్పుడు తెలిసి వచ్చింది తనతో అంతసేపు కలియబడింది మగాడు కాదు, ఆడది అని. ఎవరామె? తనను చంపడానికి ప్రయత్నించిన మనిషికి తన మీద ఎందుకంత దయ? ఎవరు నీవు? అడిగాడు రాజు. నేను ఎవరైతేనేం, ముందు నీ కళ్ళ విషయం చూడాలి. నా మీద అంత ఆపేక్ష ఉంటే ఎందుకు నా కళ్ళల్లో ఇసుక పోశావు? నన్ను చంపుతుంటే ఊరుకోవాలనా అని నవ్వింది. ఈ చీకటిలో నా కళ్ళల్లో ఇసుక ఎలా తీసేస్తావు? చీకటి నేను ఆప్తమిత్రులం, నా పేరే చీకటి అని నవ్వింది. ప్లీజ్, పిస్తోళ్ళు కత్తులు వద్దు, స్నేహపూర్వకంగా మాట్లాడటానికి వచ్చాను అన్నాడు. పిస్తోల్ మీదకి చెయ్యి పోనిచ్చిన జీరో చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. 00 అన్న యువతి కూడా 2 చేతులు ఒళ్ళో పెట్టుకుంది. ఆ వచ్చిన మనిషి చేతిలోని పిస్తోల్ని చూసి, మీరు యుగంధరా అడిగాడు జీరో. నేను యుగంధర్ని అని చెప్తే నమ్ముతారా అన్నాడు ఆ మనిషి.
తగిన సాక్ష్యాలు ఉంటే నమ్ముతాను అన్నాడు జీరో. ఈమె మిమ్మల్ని యుగేందర్ దగ్గరికి తీసుకొని వెళ్తాను అన్నది కదా. నేను యుగేందర్ అయినది కానిది ఈమెకు తెలిసి ఉండాలి, అడిగి చూడండి అన్నాడా వచ్చిన మనిషి. జీరో 00 వైపు చూశాడు. ఆమె పెదిమ విరిచింది. అలా పెదిమ విరిస్తే దానికి అర్థం ఏమిటి అడిగాడు జీరో. నాకు తెలియదు అని అన్నదామె. మరి నన్ను యుగేందర్ దగ్గరికి తీసుకొని వెళ్తానని అన్నావే. అవును. అయితే యుగేందర్ ఎక్కడున్నారో ఎవరో నీకు తెలిసి ఉండాలిగా. తెలియదు. అయితే ఎందుకు అబద్ధం చెప్పాను? ఎందుకు అబద్ధం చెప్పావు? నిలదీసి అడిగితే మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పాలి. ఇంకో అబద్ధం చెప్తే చస్తావు. చెప్పిన అబద్ధానికి చంపరని నమ్మకం ఏమిటి అడిగింది ఆమె. ఆమెలో భయం ఏ కోశానా లేదు. పరిహాసంగా మాట్లాడుతున్నది. యుగేందర్ ఎవరో ఆమెకు తెలియదు అన్నాడా వచ్చిన మనిషి. అయితే మీరు నిజంగా యుగేందరేనా? యుగేందర్ని పట్టుకోమని లేదా చంపమని మీకు ఆజ్ఞలు ఇచ్చారు కదా. యుగేందర్ ఎవరో కూడా తెలుసుకోలేని మీరు ఆ పని ఎలా చేయగలిగేవారు? జీరో నవ్వాడు. యుగేందర్ని వెతుక్కొని నేను వెళ్తాను అనుకున్నానే కానీ యుగేందర్ నా వద్దకు వస్తాడని అనుకోలేదు. దయచేసి మీరు యుగేందర్ అయినది కానిది చెప్పండి. చెబితే చంపేస్తారుగా అన్నాడా మనిషి నవ్వుతూ. ప్రస్తుతం ఆ శక్తి నాకు లేదుగా. పిస్తోల్ మీ చేతిలో ఉన్నది. అవును. కనుక నేను యుగేందర్ అయినది కానిది అనవసరం. మనం చర్చించవలసిన విషయాలు వేరే ఉన్నాయి. ఏమిటవి అడిగాడు జీరో. ఈమె 00 మీ ఇంటెలిజెన్స్ మనిషేనా? కాదని నాకు తెలుసు. అయితే మీ రహస్య గుర్తు ఈమెకు ఎలా తెలిసింది? అదే నాకు అర్థం కావటం లేదు. ఆ విషయానికి వస్తే నా రహస్య గుర్తు జీరో మీకు ఎలా తెలుసు? యుగేందర్కి తెలుసా? తెలుసు. అయితే నేను యుగేందర్ అయి ఉండవచ్చుగా. మిస్టర్, ప్రశ్నలు చిన్నపిల్లల ఆటలా ఉంది. ప్లీజ్, మీ చేతిలో పిస్తోల్ ఉన్నది. ప్రస్తుతానికి నేను నిస్సహాయుణ్ణి. మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి. చెప్పే పని కాదేమో అంటే అడిగాడు జీరో. యుగేందర్ని చంపమని మీకు ఆదేశాలు ఉన్నాయి. జీరో శక్తి సామర్థ్యాలు యుగేందర్కి తెలుసు. తనను చంపడానికి కాచుకున్న జీరోను వదిలిపెట్టడం తనకే ప్రమాదం అన్నాడా వచ్చిన మనిషి. సరే పోనీ అదైనా త్వరగా చేయండి. జీరో విషయం మీకు బాగా తెలుసు. జీరో చావుకు భయపడే మనిషి కాదు. 00 అడిగాడా మనిషి. నన్ను ఎవరూ చంపరు అన్నది ఆమె. ఎందువల్ల? నీలో ఏమిటి ఆ ప్రత్యేకత? నేను అందమైన దాన్ని. నీకన్నా అందమైన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకన్నా అందమైన ఆడవాళ్లను చాలామంది చంపారు. ఆమె మళ్ళీ నవ్వింది. మీరు నిజంగా యుగేందర్ అయితే జీరోని కానీ నన్ను కానీ చంపరు. యుగేందర్ మనుష్యుల ప్రాణాలు తీసే రాక్షసుడు కాడు. నేను యుగేందర్ని కాకపోతే అడిగాడు అతను. కాకపోతే మీరు మమ్మల్ని చంపనవసరం లేదు అన్నదామె. పర్ఫెక్ట్ లాజిక్. మిస్టర్ జీరో, దయచేసి మీ వద్ద ఉన్న పిస్తోలు మిగతా ఆయుధాలు తీసి బల్ల మీద పెడతారా? ఎందుకు? మనం కాసేపు మాట్లాడుకోవాలి. 00 వద్ద ఆయుధాలు తీసుకొని ఆ బల్ల మీద పెట్టండి. అలా చేయకపోతే అడిగాడు జీరో. లోడెడ్ పిస్తోల్ చేతిలో ఉంది. సైలెన్సర్ ఏర్పాటు చేసి ఉంది. మీరు కదలకుండా గాయపరిచి ఆ పని నేను చేయవలసి ఉంటుంది. అనవసరమైన హింసకు దిగడం నాకు ఇష్టం లేదు. నాతో సహకరిస్తారని ఆశిస్తాను అన్నాడా మనిషి. జీరో తన పిస్తోల్ బల్ల మీద పెట్టాడు. 00 వద్ద ఉన్న పిస్తోల్ను తీసేశాడు. తర్వాత అడిగాడు జీరో. వెంటనే టెలిఫోన్ మ్రోగింది. కమాన్, ఎవరో కనుక్కోండి అన్నాడా మనిషి. జీరో రిసీవర్ తీశాడు. 2 నిమిషాలు అవతల మాటలు విన్నాడు. తర్వాత రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు. అతని మొహంలో నెత్తురు చుక్కలేదు. ఎన్నడూ దేనికి చలించని జీరో వణుకుతున్నాడు. ఏం జరిగింది జీరో అన్నాడా వచ్చిన మనిషి. మీరే నెగ్గారు యుగేందర్ అన్నాడు జీరో. ఏమిటి? నేను ఏం నెగ్గాను అడిగాడా మనిషి. రాష్ట్రపతిని, కేంద్ర మంత్రివర్గాన్ని బంధితుల్ని చేశారు. ఆర్మీ పరిపాలనా యంత్రాంగాన్ని చేపట్టింది అన్నాడు జీరో.